అందులో సోదరులు ఎమ్మెల్యే గారు ఊర్లో చర్చ జరగాలి, చర్చ జరగకపోతే సమస్య బయటికి రాదు, మీరు మేము ఎంతసేపు మాట్లాడినా కాదు, ఒక డిబేట్ జరగాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇది ఒక చర్చనీయాంశంగా తీసుకొచ్చినందుకు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలామంది మేము ఓపెన్గా చెప్తున్నాం, ఉపాధ్యాయులు అంటే 10 మంది దగ్గర తిరుగుతుంటాం, రకరకాల ఒపీనియన్స్ వస్తుంటాయి. అందులో అన్నగారు ఫీడ్బ్యాక్ అన్నారు, ఆ అభిప్రాయాలు క్రోడీకరించి ఏది మంచిదైతే అన్నగారు ఇది చేస్తే 10 మందికి మంచి జరుగుతుందని ఇంతకుముందు అంతా డిస్కస్ చేశారు. అన్నగారు యాజ్ ఆన్ 8/12/2024 ఆన్వర్డ్స్ బిఫోర్ను కొంచెం ఎక్సెప్షన్ ఇప్పించండి. భవిష్యత్తులో ఈ రోజు నుంచి రేపు ఏం జరగబోతుందో మీరు అన్నట్టు ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ ద్వారా ఒక గైడ్ లైన్స్ ఇప్పించండి. ఈ ఊరిని బాగుపరచాలన్న ఆశయానికి మేమంతా తోడుంటాం. ఉపాధ్యాయులుగా కాదు, కదిరి పట్టణ ప్రజలుగా మేమంతా పార్తన్న, తమ్ముడు భవాన్ వీళ్ళంతా చెప్పినట్టు మీ ఆలోచనకు మేము మద్దతు ఇస్తున్నాం. ఏ రోజైనా మీ వెంటే నడుస్తాం. అందులో భాగంగానే డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, మీరు నాకు చెప్పిన విషయాన్ని అన్నగారికి సవినయంగా ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నా. గతంలో జరిగిన చిన్న చిన్న ఫ్లాట్లు ఎక్కడైనా ఉంటే దాన్ని కొంచెం ఎగ్జెంప్షన్ ఇవ్వండి, వాళ్ళకి చేయూతనివ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. వ్యాపారము ఏదో 10 మంది ఆశిస్తూ బతికే ఒక రంగం ఇది. దయచేసి మా విన్నపాన్ని, మా విజ్ఞప్తిని మా వైపు నుంచి స్వీకరిస్తారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చండి. ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడచ్చు. మైక్ ఇక్కడ ఇస్తాము, రండి. ఇక్కడ రండి. ఇక్కడ అందరికీ నమస్కారం. సభకు అధ్యక్షులు వహించినటువంటి కవినియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కల్లుపూడి ప్రసాద్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారికి, వేదికటువంటి కమిషనర్ గారికి, అదేవిధంగా కదిరి ఆర్డీఓఎస్ఆర్ గారికి, కదిరి ఎంఆర్ఓ గారికి, కదిరి కమిషనర్ గారికి, ఈ వాల్మీ స్కూల్ తమ్మన్న గారికి అందరూ పేరులను నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ముఖ్యంగా జరగదు ఏమంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇబ్బంది పరిస్థితి అయ్యేది ఏమంటే, భవిష్యత్తులో ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్లాట్లు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 అడుగులు 12 అడుగులు 15 అడుగులు 20 అడుగులు 25 అడుగులు కొంతవరకు ఇస్తారు. కదిరిలో లేఅవుట్ అనేటివి 4 మాత్రమే ఉన్నాయి కదిరిలో. అది వీవర్స్ కాలనీ ఒకటి, ఇట్లా మనపల్లి అనంతపురంలో వీవర్స్ కాలనీ, తర్వాత షారును, ఇట్లా 3-4 మాత్రమే ఉన్నాయి. మిగతా మంది కూడా నా పేరు ప్లాన్ చేసినారు. అయితే ముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో మనందరూ బాగుపడాలా, కదిరి బాగుపడాలా, మనందరికీ బాగా ఇరుకైన రోడ్లు లేకుండా డెవలప్మెంట్ అనేది కలపడాలంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని నానబెడుతూ 10 అడుగులు ప్రోత్సహిస్తే రేపు పొద్దున్నే ఆటో సైకిల్ కూడా తిరిగే పరిస్థితి ఉన్నదని చెప్పడం కరెక్ట్. దాన్ని మేము పూర్తిగా ఎదుగుపిస్తాను, దానికి అందరూ కూడా మొత్తం చెప్తాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధ ఏమంటే, చాలా మంది పేదలు వ్యాపారం చేస్తున్నారు, పక్కన వ్యాపారం అమ్మిలో బాగానే ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి పేదరికం అనేది వారు పూర్తిగా ఇబ్బంది ఏదైనా అవసరం ఉంటే అమ్ముకోవాలంటే 15-20 రోజులైనా అది దాని బాధపడడం. దయచేసి పేదల ఎమ్మెల్యే గారికి పెద్దమని చేసుకొని, అదేవిధంగా మన నాయకులు కానీ అధికారులు కానీ పెద్దమని చేసుకొని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం ఇస్తూ భవిష్యత్తులో నిరుపేదలని వాళ్ళకు అవకాశం కల్పిస్తూ వాళ్ళకు ఇంకా జరగబోయే కార్యక్రమాలు ఏమంటే ఖచ్చితంగా మీరు ఏ విధంగా చెప్పిన దానికి అందరూ సహకరిస్తారు. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయంలో ఇంతకుముందు జరిగిన దానికి అందరూ కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున, మా మిగతా అధికారుల తరఫున కూడా కోరుకుంటున్నాము. దయచేసి ఈ ఒక్క విషయంలో ఎగ్జామ్షన్ చేసి మిగతా వాళ్ళని కూడా కదిరి ప్రజల ఇబ్బంది దృష్టి కాపాడాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలో అంతా సహకరించి అందరూ న్యాయం చేయాలని కూడా నా తరఫు నుంచి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను
రియల్ ఎస్టేట్ మీడియం సార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా పరిపాలన చేసింది సార్. అప్పుడు కూడా పూర్తి రియల్ ఎస్టేట్ నిర్మాణం అయిపోయింది. మిడిల్ క్లాస్ లో బతికే వాళ్ళం సార్ మేము. ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ పెరిగితే తప్ప మాకు ఇల్లు కూడా గడవని పరిస్థితి. కాబట్టి మీరు పెద్దలు మంచి నిర్ణయంతో మన కదిరి మున్సిపాలిటీ కావచ్చు, చుట్టుపక్కల మండలాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. వాస్తవమే, లేదు వాస్తవమే, నేనేం బాధం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీకు. సార్ ఇంతకుముందు గతంలో 5-6 రిజిస్టర్లు ఏవైతే ఉన్నాయో అవి ముందు గత ప్రభుత్వం కూడా స్టార్ట్ చేయించి మళ్ళా కొత్తగా చేయమని చెప్పింది సార్. మీరు కూడా అదే చేసి ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు ఏవైతే ఉంటాయో 2023 కానీ 2024 కానీ 2025 కానీ కొత్త లేఅవుట్లు ఏవైతే చేస్తారో ఆ లేఅవుట్ నిబంధనలు పెట్టండి సార్. ఎమ్మెల్యే గారికి కూడా మేము పదే రిక్వెస్ట్ చేసేది ఇదే సార్ మేము. కాబట్టి మీడియాకులు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, ఏదో చదువు కోసమో లేదంటే హెల్త్ కోసమో లేదంటే పుట్టే పెళ్లి చేసుకోవాలనో 1.5 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు వేసుకున్న పరిస్థితి ప్రజలకు ఎంతో ఉంది సార్. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా మీరు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని కూడా మేము పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరూ అవును నాకు నిజంగా అవసరం ఉంది, నా బిడ్డ పెళ్లి చేసుకోవాలా, నా భార్యకి ఎందుకు బాగలేదు, నా మొగుడికి బాగలేదు, ఇట్లా పోతూ అందరూ కూడా పోనీలు 5,000 పోనీ 4,000 పోనీ 10,000 పోనీలండి, నాకు ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలా, నాకు డబ్బు రావాలి సార్ ప్లీజ్ అని చెప్పేసి అక్కడ 5,000 అయితే ఇక్కడ 10,000 ఇచ్చే పరిస్థితి కూడా ఉంది సార్. అది కూడా పరిగణలోకి తీసుకోండి మీరు ఆలోచన చేసి. నేను అదొకటే అడుగుతున్నాను సార్. ఈ ఒక్క విషయంలో లేదు 30 అడుగులు రోడ్డు వేయాలా, 20 అడుగులు రోడ్డు వేయాలా, ఖచ్చితంగా వేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మున్సిపాలిటీకి. కాకపోతే కొన్ని కారణాల వల్ల 1 ఎకరా భూమి ఉంటే ఆ ఎకరా భూమిలో 30 అడుగులు రోడ్డు పోతుంది, లేఅవుట్ కోసం ఇంకోటి కూడా పోతుంది సార్. మనం మున్సిపల్ స్కూల్ వలసి వస్తుంది. అదంతా పోతే ఒక రైతుకు ఎకరాన్ని ఆ ఎకరాలు పూర్తిగా 30,40,000 పోతే అక్కడ ఉన్న లేఅవుట్ 5 లక్షలు అమ్మాల్సింది వస్తే 8 లక్షలు అమ్మాల్సింది వస్తుంది సార్. సైడ్ ఆయన అది ఆడే ఉంటుంది. లేఅవుట్ వేసినంత మాత్రాన 8 లక్షలు కొంటే అంటే